క్రీస్తునందు దేవుని ఎదుట బోధించుచున్నాము. క్రీస్తునందు ఉండి దేవుని ఎదుట మేము చెప్పే మాట దేవుని ఎదుట చెప్తున్నాము. ప్రజల ఎదుట ఒకలాగా, ప్రజలు ఉన్నప్పుడు ఒకలాగా, లేనప్పుడు ఒకలాగా కాదు. మేము చెప్పేది క్రీస్తునందుండి దేవుని ఎదుట బోధించున్నాము. దేవుని సాక్షిగా పెట్టుకుని మేము బోధిస్తున్నాము. దేవుని సమక్షంలో మా ఈ మాటలు ఆయన వినికిడిలో ఈ మాటలు వింటున్నాడని మేము తెలియజేస్తున్నాం. క్రీస్తునందు దేవుని ఎదుట మేము మీకు బోధించుచున్నాము. ఇది పౌలు గారు ఇక్కడ చెప్తున్నటువంటి ఈ సువార్త. రాను రాను మనకి ఈ సువార్తను గురించినటువంటి ఇంకా వివరణ మనకు అర్థమవుతుంది. క్రొత్త నిబంధన పరిచర్య 3వ అధ్యాయము, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం. మమ్మును మేము తిరిగి మెప్పించుకొని మొదలు పెట్టుచున్నామా? కొందరికి కావాల్సినట్టు మీ యొద్దకైనను మీ యొద్ద నుండి అయినను సిఫారసు పత్రికలు మాకు అవసరమా? ఈ మాటలన్నీ చెబుతుంది క్రీస్తునందు దేవుని ఎదుట మీకు బోధిస్తున్నాం. కానీ మమ్మును మేము మెప్పించుకొని మొదలు పెట్టుచున్నామా? మేము చేస్తున్నాము అని మేమేమన్నా మెప్పించుకుంటున్నామా? మీ మెప్పు కొరకు చేస్తూ మేము చూసావా ఎంత గొప్ప వాళ్ళమో అని మీతో మేము గణపరుచుకోవాలని కాదు. క్రీస్తు యొక్క సువార్తను, ఆయన క్రొత్త నిబంధన పరిచర్యను మీకు తెలియజేస్తున్నాము.